ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 128వ కీర్తన 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావని. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం బాగుండాలని నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో, నీ బిడ్డల కొరకు నువ్వు ఏదైతే త్యాగం చేస్తూ ఉన్నావో, ఏ విషయములో అయితే నీవు కష్టపడుతూ ఉన్నావో, ఆ కష్టము తగ్గ ఫలితం అంతా కూడా ఈరోజు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. నువ్వు కన్నీటి ప్రార్థన చేసావు చూడు, అది వృధాగా పోదు. ఉపవాసం ఉండి ప్రార్థించావు చూడు, అది వృధాగా పోదు. నీ బిడ్డల కోసం నువ్వు దేవుని పాదాలు పట్టుకుని గోజాడవు చూసావా, ఆ కష్టము ఓరకనే పోదని, గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోబోతున్నావని సర్వోన్నతుడైన నీ తండ్రి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీకు తెలియజేస్తూ నిన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఆమెన్. ఒక ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, మరి ఏ ఇతర విషయంలో నీవు కష్టపడ్డావో, శ్రమించావో, వాటికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నారు. ఆమెన్. ఇది సజీవమైన దేవుని వాగ్దానం. ఇది మనుష్యులు నీకు ఇస్తున్న మాట కాదు, ఇది దేవుని వాగ్దానం. ఆయనే ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు దక్కించుకోబోతున్నావు అంతే. ఎవరైనా సరే ఒకవేళ నీ దగ్గర లాక్కుందామని చూస్తున్నారేమో, కోర్టు కేసేమో, మరి ఏ ఇతర ఇబ్బందో నీకు న్యాయపరంగా దక్కాల్సింది ఏదైతే ఉందో అది దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నారంతే. ఆమెన్. నువ్వు గుర్తుపెట్టుకో, నీకు రావాల్సింది న్యాయపరంగా నీ జీవితం అది నీకు దక్కుతుందంతే. ఇంకొక మాట చూడండి, దేవుడు చెప్తున్నారు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తున్న వ్యక్తివైతే గనక యేసు నామంలో ప్రభు నీకు మేలు చేయబోతున్నారు. ఆనాడు యోసేపు కూడా ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. కానీ యోసేపు జీవితాన్ని పరిపాలించే జీవితంగా దేవుడు నిలబెట్టాడు. ఆమెన్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన తన కృపను నీ మీద కుమ్మరించబోతున్నారు. నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని చూసి నేను బాగుపడతాను అనుకుంటాను, లేకపోతే నా పరిస్థితులు మారతాయా లేదా అనే అనుమానం ఇక మీదట నీకొద్దు. దేవుడే చెప్తున్నాడు. ఆనాడు మరియమ్మ తల్లి దగ్గరికి దేవదూత వచ్చి, నువ్వు దేవుని చేత కృప పొందుకున్నావమ్మా, నువ్వు ఆశీర్వదించబడ్డావని చెప్పినట్టుగా ఈరోజు దేవుడు తన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు. నీవు ధన్యుడవు, ధన్యురాలువు, నీకు మేలు కలుగుతుంది. ఆమెన్. ఏమాత్రం అపనమ్మికొద్దు. ఈరోజు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, ఇదిగో నాయన, నీవు నాకు వాగ్దానం ఇచ్చావయ్యా, కృపచేత నన్ను జ్ఞాపకం తెచ్చుకో ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.